10 రోజుల నుంచి కోమా. డాక్టర్స్ అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన బతకడు అని చెప్పేశారు. ఈయన పట్టికెళ్ళి మాకు పరమాచారి స్వామి వారి మీద ఉన్న నమ్మకం అండి అని ఆ విభూతి కొద్దిగా నీళ్లల్లో కలిపి 3 చుక్కలు అలా నోట్లో వేశారు. ఆయనకి కంఠం దాకా వెళ్ళగానే గుటకేసి ఠంగుని లేచి కూర్చున్నాడు. ఏమిట్రా ఇదంతా, ఇవన్నీ ఏమిటి హాస్పిటల్ అని. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఒక్కొక్క మహాపురుషుడు విభూతి ధారణం అలా చెయ్యగలిగితే అదే ఔషధమై కూర్చుంటుంది. కాబట్టి భస్మ అన్నది శాస్త్రమునందు సామాన్యమైంది కాదు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కానీ చల్లితే పంచబ్రహ్మ మంత్రములను ఉన్నాయి. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు. వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నిటినీ కోయరాదు. కొన్ని పువ్వులు చెట్టుకు వదలాలి. అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది. ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు. భస్మకున్న గొప్పతనం అది కాదు. విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ అభిషేకం చేస్తే తెల్లటి విభూతిదార శివలింగం మించి కింద పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి. శివలింగము మించి జారినటువంటి ఆ విభూతిని కానీ ఇలా పెట్టుకుంటే అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది. ఎందుకని? తేజస్సు అన్యముఖంగా ఖర్చయిపోవడం తగ్గింది కాబట్టి, భోగముల యందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిముఖుడవుతాడు. అందుకే మనకి తప్పకుండా ధరించవలసిన దాని యందు భస్మని శాస్త్రం నిర్దేశం చేసింది.